వెల్కమ్ బ్యాక్ టు మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే ఏపీ ఎండోమెంట్ గ్రేడ్ 3కి సంబంధించి మనం బ్రహ్మపురాణం టాపిక్ అయితే కంటిన్యూ చేయబోతున్నామండి. సో లాస్ట్ క్లాస్లో అయితే అసలు ఈ పురాణాలని లిస్ట్ ఆఫ్ పురాణాలని ఒక శ్లోకంతో ఎలా గుర్తుపెట్టుకోవాలి, అలానే ఇంట్రొడక్షన్ కూడా ఇవ్వడం జరిగింది, పురాణాల యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్లయితే చూడండి. సో నెక్స్ట్ మనకు లేట్ చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. బ్రహ్మపురాణం గురించి అయితే ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ బ్రహ్మపురాణాన్ని మనం ఆది పురాణం అని కూడా అంటాం. బ్రహ్మ పురాణాన్ని ఆది పురాణం అని అంటాం. దీన్ని ఎందుకు అంటారు అంటే పురాణాల విభజనలలో వ్యాస మహర్షి దీనికే మొదటిగా పేర్కొన్నారు. సో ఏదైతే ఈ బ్రహ్మ పురాణం ఉందో దీన్నే ఫస్ట్ పేర్కొనడం జరిగింది. అందుకని ఈ బ్రహ్మ పురాణాన్ని మనం ఆది పురాణం అని అంటాం. అదేవిధంగా దీనిని మహాపురాణం అని కూడా అంటారు. ఆది పురాణం, అదేవిధంగా మహాపురాణం అని కూడా అంటారు. సో నెక్స్ట్ మనం శ్లోకాల సంఖ్య చూసుకున్నట్లయితే శ్లోకాల సంఖ్య వచ్చేసరికి మనకి ఇందులో 10,000 శ్లోకాలు ఉంటాయి. బ్రహ్మపురాణంలో మనకి దగ్గర 10,000 శ్లోకాలు అయితే ఉంటాయి. కొన్ని చోట్ల మనకి కొన్ని బుక్స్లో అయితే రిఫరెన్సెస్లో 13,000 శ్లోకాలు అని కూడా మనకి ఇవ్వడం జరిగింది. కానీ చాలా వరకు అయితే 10,000 శ్లోకాలు అంటారు. సో ఇన్ కేస్ మనకి ఎగ్జామ్లో 13,000 ఇచ్చినా సరే, 10,000 ఇవ్వకుండా 13,000 ఇచ్చినా సరే మనం ఆప్షన్ చూస్ చేసుకోవాలి. అదేవిధంగా ఇది అయితే రెండు భాగాలు ఉంటాయి. మనకి బ్రహ్మపురాణం అనేది 2 విభాగాలు. ఎన్ని విభాగాలు? బ్రహ్మపురాణం 2 విభాగాలు. ఒకటి వచ్చేసరికి పూర్వ విభాగం ఒకటి, అదేవిధంగా రెండవది మనకి ఉత్తర విభాగం. పూర్వ విభాగం ఒకటి, ఉత్తర విభాగం ఒకటి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కోర్ కంటెంట్ ఇందులో ఏముండిద్ది అంటే సృష్టి యొక్క క్రమం ఉండిద్ది. బ్రహ్మపురాణంలో కోర్ కంటెంట్ గురించి చూద్దాం. బ్రహ్మపురాణంలో శ్లోకాలు 10,000 వరకు ఉంటాయి. అదేవిధంగా బ్రహ్మపురాణం 2 విభాగాలు, ఒకటి పూర్వ విభాగం, రెండవది ఉత్తర విభాగం. అదేవిధంగా మనం బ్రహ్మపురాణాన్ని ఆది పురాణం అంటారు, లేదా మహాపురాణం అని కూడా పిలవడం జరుగుతుంది. సో మనం కోర్ కంటెంట్కి వచ్చినట్లయితే ఫస్ట్ ఏంటి అంటే సృష్టి యొక్క క్రమం. సృష్టి క్రమం. సో బ్రహ్మదేవుడు స్వయంభూ మనువును అదేవిధంగా శతరూపను సృష్టించాడు. మరియు దేవతలు, అసురులు, గంధర్వులు పుట్టుక గురించి వివరంగా మనకి ఈ బ్రహ్మపురాణంలో అయితే ఉండిద్ది. సో బ్రహ్మదేవుడు స్వయంభూ మనువును శతరూపును సృష్టించడం, అదేవిధంగా దేవతలు, అసురులు, గంధర్వులు, వీరి యొక్క పుట్టుక వివరాలు అన్నీ కూడా మనకి ఈ సృష్టి క్రమంలో ఉంటాయి. అదేవిధంగా మనం తర్వాత చూసుకున్నట్లయితే క్షేత్ర మహాత్మ్యం అంటే జియోగ్రాఫికల్ సిగ్నిఫికెన్స్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఒడిస్సా గురించి అయితే ఈ బ్రహ్మపురాణంలో డిస్కస్ చేయడం జరిగింది. పురుషోత్తమ క్షేత్రం పురుషోత్తమ క్షేత్రం ఈజ్ నథింగ్ బట్ పూరి జగన్నాథుని యొక్క గుడి గురించి. సో మనకి ఒడిస్సాలోని పూరి జగన్నాథ్ యొక్క క్షేత్రం గురించి అయితే ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. దీంట్లో పురుషోత్తమ క్షేత్రం అంటే ఏంటి అంటే పురుషోత్తమ క్షేత్రం అంటే పూరి జగన్నాథుని యొక్క గుడి గురించి అభివర్ణించారు. సో దాంతోపాటు జగన్నాథుని యొక్క విగ్రహం యొక్క తయారీ, ఈ విగ్రహం తయారీ వెనుక ఉన్న రహస్యం ఇందులో మొత్తం కూడా మనకి బ్రహ్మపురాణంలో అయితే ఉంది. అదేవిధంగా కోణార్క్లో ఫేమస్ టెంపుల్ ఏంటి అంటే సూర్య భగవానుడి యొక్క గుడి. సో కోణార్క్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగిందండి. ఈ బ్రహ్మపురాణంలో కోణార్క్ గురించి కూడా తీసుకురావడం జరిగింది. సూర్య భగవానుడి ఆరాధన, అదేవిధంగా ఆయన రథం గురించి, ద్వాదశ ఆదిత్యుల గురించి, వీళ్ళందరి యొక్క వివరణ కూడా మనకి బ్రహ్మపురాణంలో ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం గౌతమి మహాత్మ్యం.
గోదావరి నది. ద గ్లోరీ ఆఫ్ గోదావరి. గోదావరి మహత్మయం గురించి కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది ఈ బ్రహ్మపురాణంలో. సో ఇందులో ఏంటి అంటే బ్రహ్మపురాణంలో అత్యంత ముఖ్యమైన భాగంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. దాదాపు మనకి దగ్గరగా దాదాపు 100 అధ్యాయాల వరకు మనకి కేవలం గోదావరి నది గురించే ఉంటుంది. అంటే మనకి ఈ గోదావరి మహత్మయం అనేది ఎంత ఇంపార్టెంటో చూసుకోండి. బ్రహ్మపురాణంలో మనకి గోదావరి మహత్మయం గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ గోదావరి మహత్మయం మీద మనకి 100 అధ్యాయాల వరకు ఉంది. గౌతమ మహర్షి గంగను భూమి మీదకి తీసుకురావడం, అదేవిధంగా గోదావరిగా అది ఎలా మారింది ఈ మొత్తం కూడా వివరించడం జరిగింది ఈ బ్రహ్మపురాణంలో. అందుకే దీనిని దక్షిణ గంగ అని అంటారు. తర్వాత ఇంకా మనకి చూసుకున్నట్లయితే వర్ణాశ్రమ ధర్మాల గురించి. వర్ణాశ్రమ ధర్మాలు మనకి మొత్తం 4 వర్ణాలు అయితే ఉంటాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సో అదేవిధంగా 4 ఆశ్రమ ధర్మాలు ఉంటాయి. 4 ఏమో మనకి వర్ణాలు, అదేవిధంగా 4 ఆశ్రమ ధర్మాలు ఉంటాయి. ఆశ్రమ ధర్మాలు ఏంటివి? బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం అండ్ సన్యాసం. సో విధులను శాస్త్రీయంగా వివరిస్తుంది ఈ బ్రహ్మపురాణం. అదేవిధంగా మనకి సూర్యారాధన గురించి కూడా మనకైతే ఈ బ్రహ్మపురాణంలో ఉంటుంది. సో సూర్యుడిని జగత్ చక్షువు. సూర్యుడిని జగత్ చక్షువు అంటే ప్రపంచానికి కన్ను. జగత్ అంటే ప్రపంచం, ప్రపంచానికి చక్షువు కన్ను, ప్రపంచానికి కన్ను అని అభివర్ణిస్తూ సూర్య కవచం మరియు 12 నామాలను ఈ బ్రహ్మపురాణంలో పేర్కొంటుంది. అదేవిధంగా మనం తర్వాత చూసుకున్నట్లయితే బ్రహ్మపురాణం మనకి 245 నుండి 246 అధ్యాయాలు అయితే ఉంటాయండి. శ్లోకాలు అయితే 10,000. అదేవిధంగా అధ్యాయాలు చూసుకున్నట్లయితే 245 నుంచి 246 వరకు అధ్యాయాలు అయితే ఉంటాయి. వీటిలో సుమారు 100 ఏమో గోదావరి నది గురించి ఉంటుంది. సో మనం బ్రహ్మపురాణం అనగానే మనకి గోదావరి నది అయితే టక్కున గుర్తు రావాలి. సో గోదావరి నది గురించి ఎక్కువ అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి. అదేవిధంగా మనం తర్వాత చూసుకున్నట్లయితే మనకి సో ఎగ్జామ్లో మనకి అడిగే ఛాన్స్ ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే ఏ పురాణం గోదావరిని వృద్ధ గంగా లేదా ఇంకొకటి దక్షిణ గంగ, వృద్ధ గంగ లేదా దక్షిణ గంగ అని అభివర్ణించడం జరిగింది. ఏ పురాణంలో అంటే దీనికి ఆన్సర్ బ్రహ్మపురాణంలో అభివర్ణించడం జరిగింది. అదేవిధంగా కొన్ని వర్ణాశ్రమాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. దీంతో పాటు విగ్రహారాధన, అదేవిధంగా శిల్పశాస్త్రం గురించి కూడా ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. దీంతో పాటు మనకి ప్రళయ వర్ణన గురించి కూడా, అంటే నిత్య ప్రళయం, నైమిత్తిక ప్రళయం, ప్రాకృత ప్రళయం, ఆత్యంతిక ప్రళయం, వీటి గురించి కూడా మనకైతే ఈ బ్రహ్మపురాణంలో ఉంది. అదేవిధంగా కొన్ని స్టోరీస్ అయితే ఉన్నాయండి. ఎలాంటి స్టోరీసో చూద్దాం. సో మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే ఏదో ఒక స్టోరీ ఇచ్చి ప్రహ్లాదుని స్టోరీ ఏ పురాణంలో వచ్చింది, సో ఇలాంటివి అయితే అడుగుతారు. కాబట్టి మనం కొన్ని బ్రహ్మపురాణం నుండి కొన్ని ఇంపార్టెంట్ స్టోరీస్ అయితే చూద్దాం. సో ఫస్ట్ది అయితే జగన్నాథుని యొక్క విగ్రహ ఆవిర్భావ కథ గురించి చూద్దాం. జగన్నాథ విగ్రహ ఆవిర్భావ కథ, దీని గురించి అయితే చూద్దాం ఫస్ట్. సో ఇదేంటి అంటే బ్రహ్మపురాణంలో ఉత్కల దేశం, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఉత్కల దేశం అని అంటే ఏంటి? దీనికి ఆన్సర్
ఒరిస్సాని ఉత్కల దేశంగా అభివర్ణించారు ఈ బ్రహ్మ పురాణంలో. సో అసలు కథ ఏంటి అని చూసుకుంటే నేను హెడ్డింగ్స్ ఇస్తాను, కథ చెప్తాను చూడండి. సో అసలు ఈ జగన్నాథుని విగ్రహ ఆవిర్భావ కథ ఏంటో చూద్దాం మనం బ్రహ్మ పురాణంలో. మాలవ దేశ రాజు అయిన ఇంద్రద్యుమ్నుడు శ్రీ మహావిష్ణువును ప్రత్యక్షం చేసుకోవాలని తప్పిస్తాడు. అతనికి విష్ణువు కలలో వచ్చి సముద్ర తీరంలో కొట్టుకు వచ్చే ఒక దారువు అంటే ఏంటి అని కూడా అడుగుతారు. దారువు అంటే ఒక చెక్క మొద్దు. సో సముద్ర తీరంలో కొట్టుకొచ్చే ఒక దారువుతో విగ్రహం చేయించమని చెప్తాడు. ఆ విగ్రహాన్ని చెక్కడానికి స్వయంగా దేవశిల్పి అయిన విశ్వకర్మ అయితే వృద్ధుడి రూపంలో వస్తాడు. సో కానీ ఇక్కడ ఏంటి నియమం అంటే విగ్రహం పూర్తయ్యే వరకు ఎవరు తలుపులు తీయకూడదు అని నియమం. కానీ ఈ కుతూహలంతో ఏం చేస్తాడు రాజు, మధ్యలోనే తలుపులు తీయగా విగ్రహాలు చేతులు కాళ్ళు పూర్తి కాకుండా ఉండిపోతాయి. సో దీని తాత్పర్యం ఏంటి అంటే భగవంతుడు రూపం లేనివాడు, కానీ భక్తుడి కోరిక మేరకు అసంపూర్ణ రూపంలోనైనా దర్శనమిస్తాడు అని ఈ కథ యొక్క తాత్పర్యం. అదేవిధంగా మనకి రెండవ కథ వచ్చేసరికి గౌతమ మహర్షి గోదావరి ఆవిర్భావం. గౌతమ మహర్షి మరియు గోదావరి యొక్క ఆవిర్భావం అంటే ద స్టోరీ ఆఫ్ గౌతమ అండ్ గోదావరి. సో ఈ స్టోరీ ఏంటో చూద్దాం. సో ఇందులో ఏంటి అంటే కరువు కాలంలో గౌతమ మహర్షి తన తపశక్తితో ధాన్యం ఉంటాయి కదండి, ధాన్యాన్ని అయితే పండిస్తారు. సో అప్పుడు ఏమైందంటే ఇతర మునులు అసూయపడి ఒక మాయా గోవును ఆయన పొలంలోకి పంపిస్తారు. గౌతముడు దాన్ని గడ్డితో అదిలిస్తాడనమాట ఆ వచ్చిన మాయా ఆవుని. ఆ గోవు మరణిస్తుంది. గోహత్య పాతకం పోవాలంటే గంగను భూమికి తీసుకురావాలని పరమశివుడు చెప్తాడు. సో అప్పుడు గౌతముడు తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చి శివుడు తన జటాల నుండి జూటాలు ఉంటాయి కదండి, దాని నుండి గంగను అయితే వదులుతాడు. ఆ గంగే గోదావరిగా మారి గోవును పునర్జీవింపచేసి దక్షిణ భారతానికి జీవనాడి అవుతుంది. సో ఆ విధంగా అయితే గోదావరి మనకి ఆవిర్భావం జరుగుతుంది. సో పరీక్షలో మనకి ఎగ్జామ్లో అడిగే ఎలా ఉండిద్ది అంటే గోదావరిని వృద్ధ గంగ అని ఏ సందర్భంలో పిలిచారు గౌతముడు అని అంటే గౌతముడు తెచ్చిన గంగ కాబట్టి దీనిని గౌతమి అని కూడా అంటారు. ఈ గోదావరి నదినే గౌతమి అని కూడా అంటారు. అదేవిధంగా మనకి తర్వాత చూసుకున్నట్లయితే ఇంద్రుడు అహల్య కథ. అదేవిధంగా అహల్య కథ కూడా దీంట్లో ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఫోర్త్ చూసుకుంటే కందు మహర్షి కథ కూడా మనకైతే ఇందులో ప్రస్తావిస్తారు. అదేవిధంగా ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే సూర్యవంశ మరియు చంద్రవంశ రాజులు. సో సూర్యవంశ రాజులు అదేవిధంగా చంద్రవంశ రాజులు వీరి యొక్క కథలు కూడా మనకి బ్రహ్మ పురాణంలో ఉంటాయి. ఎవరెవరి కథలు? సూర్యవంశ చంద్రవంశ రాజుల కథలు, కందు మహర్షి కథ, ఇంద్రుడు అహల్య కథలు, గౌతమ మహర్షి, అదేవిధంగా గోదావరి ఆవిర్భావం, అదేవిధంగా జగన్నాథుని విగ్రహ ఆవిర్భావం. అసలు జగన్నాథుని విగ్రహం ఎలా ఆవిర్భవించింది, ఇవన్నీ కూడా మనకి బ్రహ్మ పురాణంలో ఈ స్టోరీస్ అన్నీ కూడా వస్తాయి. దీంతో పాటు మనకి దక్షయజ్ఞం అదేవిధంగా సతీదేవి ఆత్మత్యాగం వీటి గురించి కూడా దక్షయజ్ఞం అదేవిధంగా సతీదేవి ఆత్మత్యాగం గురించి కూడా మనకైతే ఈ బ్రహ్మ పురాణంలో ఉంటుంది. వీటితో పాటు మార్కండేయ మహర్షి అదేవిధంగా ప్రళయ దర్శనం వీటి గురించి కూడా ఉంటుంది. ఇంద్రదిమ్నుడి కథ కూడా ఉండిద్ది మనకి. కపిల మహర్షి కథ కూడా మనకి ఇందులో అయితే ఉండిద్ది. కపిల మహర్షి అదేవిధంగా సగరపుత్రుల వృత్తాంతం ఇవన్నీ కూడా మనకైతే ఉంటాయి. కానీ ఎక్కువ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే ఈ పైన చెప్పిన 6 కథలు కూడా మనకి ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇవి అండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. రేపైతే మనం పద్మ పురాణం గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.